Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మన ఇండియన్ పాలిటీ నుంచి చూద్దామండి. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, మెయిన్ క్యారెక్టర్స్ ఏముంటుంది, అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లివింగ్ డాక్యుమెంట్ అని ఎందుకంటాము, తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇది మనకి బేసిక్స్ అన్నట్టుగా. సో మనం ఒకసారి బేసిక్ నుంచి చూద్దాము. చూడండి, ఫస్ట్ వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి చూడండి. ఇట్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ బిలీవ్స్ అండ్ లాస్ బై విచ్ ఏ కంట్రీ ఆర్ ఏ స్టేట్ ఈజ్ గవర్నర్డ్. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, మనము ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషన్ లో తీసుకున్నప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఓకేనా. దీన్ని రూల్ బుక్ అని కూడా అంటాం. అంటే మనం ఏదైతే ఇది మనకు మంచిది అని నమ్ముతున్నామో, ఒక మన దేశానికి కానీ మన కంట్రీకి కానీ, ఓకేనా, మన స్టేట్కి కానీ మన కంట్రీకి కానీ, లేదంటే మన సొసైటీకి కానీ, ఓకేనా. సో ఏదైతే మంచిది అని నమ్మి మనం కొన్ని లాస్ పెట్టుకొని మనం ఫాలో అవుతామో దాన్ని మనం ఇక్కడ కాన్స్టిట్యూషన్ అని. అయితే ఇది సిస్టమ్ ఆఫ్ బిలీవ్స్ అండ్ లాస్ అని చెప్పడం జరుగుతుంది, ఓకేనా. అండ్ మరి కాన్స్టిట్యూషన్ అనేది తీసుకుంటే ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ అని అంటారు. అసలు డాక్యుమెంట్ అంటే ఏంటి, మరి ఇది ఏమంటున్నారు, ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ విత్ ఏ స్పెషల్ లీగల్ సాన్సిటీ దాట్ అవుట్లైన్డ్ ద framework and principal functions of the government organs and declares the principal governing and their operations. అంటే ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఇది ఒక అవుట్లైన్, ఒక ఫ్రేమ్ వర్క్ లాగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే సెటన్ ఫంక్షన్స్, ఏదైతే ఫంక్షన్స్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు కానీ, దాని యొక్క ప్రిన్సిపల్స్ కానీ ఏ విధంగా ఉండాలి, ఏంటి అసలు రూల్ ఏ విధంగా ఉండాలి, అంటే మనకు కావాల్సిన ఆపరేషన్స్ మనం ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అంటాము, ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం. మనం తెలుసుకోవాల్సినవి ఏంటి, రైట్స్. ఫండమెంటల్ రైట్స్ అంటే మనకున్న హక్కులు ఏంటి, దాంతో పాటు మనకున్న బాధ్యతలు ఏంటి, గవర్నమెంట్ చేయాల్సింది ఏంటి, ఇప్పుడు పార్లమెంట్, ఓకేనా, స్టేట్ లెజిస్లేచర్, సెంట్రల్, ఇలా మనకి చాలా రకాలుగా ఉంటాయి. వాటన్నింటి గురించి ఒక సిస్టమ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేది ఉండేదే మనం ఇక్కడ కాన్స్టిట్యూషన్ గా పిలుస్తాము. అండ్ కాన్స్టిట్యూషన్ మనం సింపుల్ గా చెప్పాలంటే ఏమంటామంటే, ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ద లీగల్ రూల్స్, ఓకేనా, కలెక్షన్ ఆఫ్ ద లీగల్ రూల్స్ అనేవి ఇక్కడ ఉంటాయని చెప్పడం జరిగింది. అండ్ ప్రొవైడింగ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ ద గవర్నమెంట్. ఇది ఏం చేస్తుందంట, గవర్నమెంట్ కి ఒక ఫ్రేమ్ వర్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ద లీగల్ రూల్స్, ఓకే. అండ్ కీ క్యారెక్టరిస్టిక్స్, మరి కీ క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి ఇందులో అని అంటే, చూడండి ఇక్కడ, ఇట్ రిఫ్లెక్ట్ ద డామినెంట్ బిలీవ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆర్ కాంప్రమైజెస్ బిట్వీన్ ద కాన్ఫ్లిక్ట్. ఇది ఏమంటున్నారు, కాంప్రమైజెస్, ఎవరెవరికి మధ్య, కాన్ఫ్లిక్టింగ్ బిలీవ్స్ అండ్ ఇంట్రెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సొసైటీ. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకంటూ కాన్స్టిట్యూషన్ లేదండి, ఇప్పుడు అప్పుడేమంటాము, నేను చెప్పింది రైట్ అని కొందరు అంటారు, నేను చెప్పింది రైట్ అని ఇంకొందరు అంటారు. సో ఇప్పుడు ఎప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ కొన్ని క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఎప్పుడుగా ఉంటుంది, అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అది కాకుండా మనకు సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి అనుకోండి, అందరు కలిసి ఆ రూల్ ని ఫాలో అవుతాము. సో అలాంటి ఒక రూల్ బుక్ అనేది ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్. సో ఇది సొసైటీలో మనం ఏ విధంగా ఉండాలి, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది అవాయిడ్ చేసుకోవడానికి ఇది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్, ఓకే, ఇట్ ఈస్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ ద పీపుల్ ఫెయిత్ అండ్ ఆస్పిరేషన్స్. ఇది ఏమంటున్నారు, ఇది ఒక డాక్యుమెంట్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఎవరైతే ఇక్కడ పీపుల్ ఉన్నారు కదా, మన అంటే పీపుల్ అంటే ఎవరు ఇక్కడ, మళ్ళీ మనమే, ఓకేనా, మన యొక్క నమ్మకం అండ్ దాని గురించి ఇది చెప్పడం జరుగుతుంది అని అంటున్నారు. సో అంటే మనం నమ్ముతున్నాం కాన్స్టిట్యూషన్ మనకి మంచి చేస్తుంది, కాన్స్టిట్యూషన్ లో ఉన్నది కరెక్ట్ అని నమ్ముతున్నాం. సో కాన్స్టిట్యూషన్ లో మళ్ళీ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, రిజిడిటీ ఉంటుంది. అంటే మనకి ఏదన్నా సెట్ అవ్వట్లేదు అన్నప్పుడు వీ కెన్ చేంజ్, బట్ నాట్ కంప్లీట్లీ, గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మనము ఫ్లెక్సిబుల్ గా చేంజ్, అంత సింపుల్ గా చేంజ్ చేయలేము. దానిలో ఓట్ అండ్ పర్సెంటేజ్ ఉంటుంది. ఎంత, ఇప్పుడు మనకి 3/4 మెంబర్స్ యాక్సెప్ట్ చేయడం, అంటే ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క లా, ఒక్కొక్క రూల్ ఉంటుంది. కొన్ని ఏమో సింపుల్ గా మనము చేంజ్ చేసుకోవచ్చు, కొన్నిటి సింపుల్ గా చేంజ్ చేయలేము. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేంజ్ చేయలేమా, చేంజ్ చేయొచ్చు, బట్ నాట్ సింపుల్ వే, ఓకే. సో అలాంటివి అనేది మనం చూసుకోవాలి. తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఇట్ డిరైవ్స్ ఇట్స్ పవర్స్ అండ్ అథారిటీస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద పీపుల్. ఇది పవర్స్, దీనికి అథారిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయండి, డైరెక్ట్లీ ఫ్రమ్ ద పీపుల్ నుండి, అంటే ప్రజందుకే అంటాం కదా, ప్రజల అధికారము అని, ఓకే. సో నెక్స్ట్, it is the fundamental and supreme law of the land, okay, and enjoying the legal sanctity
అండ్ ఈస్ అబోవ్ ఆల్ లాస్ ఎనాక్టెడ్ బై ద పార్లమెంట్. మరి ఈ ఫండమెంటల్స్, ఇప్పుడు సుప్రమసీ ఆఫ్ ద ల్యాండ్ అని ఇవన్నీ మనకు ఇప్పుడు లీగల్ శాంక్షన్స్ కానీ ఇవన్నీ ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తున్నారు, ఈ లాస్ అన్ని ఏ విధంగా మనం ఎనాక్ట్ చేసుకుంటున్నాం అంటే పార్లమెంట్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన బిల్ తీసుకుంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది, అది ఎప్పటి నుంచో ఉంది, రీసెంట్గా అది యాక్సెప్ట్ అవ్వడం జరిగింది కదా. అయితే ఇక్కడ మరి ఏదైనా ఒక బిల్లు పెట్టినప్పుడు దాని అర్థం ఏంటి, మాకు చేంజ్ కావాలి, మాకు చేంజ్ అనేది సొసైటీకి యూజ్ అవుతుంది అని మనం నమ్ముతున్నప్పుడు మరి ఆ చేంజ్ ఎట్లా తీసుకొస్తాం మనం. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాగ్యలక్ష్మి అని నేను చెప్తే అంటే సరిపోతుందా, లేకపోతే ఒక స్టేట్ పిఎంఓ ఒక స్టేట్ సీఎంఓ లేకపోతే పిఎంఓ డైరెక్ట్ గా అనౌన్స్ చేస్తే సరిపోతుందా, లేదు, దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ని మనం ఫాలో అవ్వాలి, అసలు ఆ లా అనేది ఫాలో అవ్వాలి. దాన్ని ఏ విధంగా తీసుకురావాలి, పార్లమెంట్. ఎందుకు పార్లమెంట్ ఎనాక్ట్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎక్కడ ఉంటారండి, పార్లమెంట్ లో కదా. ప్రతి ఒక్కరం కూడా ఓటేయలేం కదా. నాకు ఇప్పుడు ఒక బిల్లు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు పోయి ఓటేస్తారా, లేదు. సో మన రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓట్ చేస్తారు. సో అలా పార్లమెంట్ ద్వారా ఎనాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇట్ సింబలైజెస్ ద ఇండిపెండెన్స్ అండ్ సావర్నిటీ ఆఫ్ ద కంట్రీ. ఇది ఏం చెప్తుందంట, ఏ విధంగా సింబలైజ్ గా ఉంది అని అంటే, మన దేశము ఇండిపెండెంట్ అండ్ సావర్నిటీ అంటే సార్వభౌమాధికారాలు, అంటే మన పైన ఇంకొకరికి అధికారం లేదు. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళ అధికారంలో అంటే ఇండియా మీద బ్రిటిష్ వాళ్ళ అధికారం ఉండే స్వతంత్రం రాకముందు. మరి ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు ఇండియా అనేది సావరిన్ అంటే ఏంటి, ఇక్కడ మనకి సార్వభౌమ అధికారాలు అనేది మన దేశానికి ఉన్నదని ఇది సింబలైజ్ గా చెప్తుంది. ఏది, కాన్స్టిట్యూషన్. ఓకేనా. ఇంకా కాన్స్టిట్యూషన్ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ సెట్ అవుట్ రూల్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ నేమ్లీ ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ ఫంక్షన్స్ ఉన్నాయని కాన్స్టిట్యూషన్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అవి ఏంటి అని అంటే, లెజిస్లేచర్ ఏ విధంగా ఉండాలి, జుడిషియరీ గురించి, ఎగ్జిక్యూటివ్ గురించి మనకి కాన్స్టిట్యూషన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్ అంటే వాటి మధ్య జుడిషియరీకి, ఎగ్జిక్యూటివ్ కి అండ్ లెజిస్లేచర్ కి కూడా సపరేట్ పవర్స్ తో పాటుగా అవి ఏ విధంగా రిలేషన్షిప్ అనేది ఉండాలి అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ లివింగ్ డాక్యుమెంట్. చూడండి, ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఏమంటున్నారంటే లివింగ్ డాక్యుమెంట్ అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు ఏంటనేది చూడండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మస్ట్ బి అమెండెడ్ అండ్ పీరియాడికల్లీ టు అకామిడేట్ నెసెసరీ చేంజెస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనము అమెండ్ చేసుకోవచ్చు. నేను ఇందాకే చెప్పాను, అమెండ్ చేయొచ్చు. ఏదైతే నెసెసరీ చేంజెస్ ఉన్నది అనుకున్నప్పుడు, అంటే కొన్ని ఖచ్చితమైన అవసరాలు అనేది ఉన్నది అన్నప్పుడు we can change. ఓకేనా. ఇట్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్ ఇన్ వన్ దట్ రెగ్యులర్లీ అప్డేటెడ్ అండ్ మోడిఫైడ్. సో అందుకే మనం దాన్ని లివింగ్ డాక్యుమెంట్ అని అంటాము. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఏదైనా అంటే ఇప్పుడు ఓవర్ టైమ్, ఇప్పుడు చూడండి లైక్ ఏ లివింగ్ బీయింగ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రోస్ అండ్ ఎవాల్వ్ ఓవర్ ఏ టైమ్. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనకి ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా. సో మొత్తం ఎన్ని అమెండ్మెంట్స్, ఫస్ట్ నుంచి ఇప్పుడు 105 అమెండ్మెంట్ వరకు అని తీసుకుంటే మనకి ఎన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి, ఎందుకు వచ్చాయి, ఏంటి, ఇంకా చాలా బిల్స్ ఉన్నాయి. సో మరి ఇవన్నీ ఏంటి, మనకి ఇన్ని చేంజెస్ చేసుకున్నాం కదా, మరి ఇవన్నీ మనకి యూజ్ అయ్యేటియా కాదా. సో యూజ్ అయ్యేటి, అందుకే ఇది లివింగ్ డాక్యుమెంట్ అంట. అంటే ఒకసారి రాసి పెట్టి ఇదే చెయ్యాలి అని శాసనం కాదు. మనకు అది సెట్ అవ్వట్లేదు, పీపుల్ కి ఇబ్బందికరంగా ఉంది, పీపుల్ కి ఇంకా మంచి జరగాలి అని అనుకున్నప్పుడు వీ కెన్ అమెండ్ అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మరి కాన్స్టిట్యూషన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, ఇది ఏం చేస్తుంది అని అంటే, ఇట్ ప్రొవైడింగ్ ద బేసిక్ రూల్ ఫర్ ద కోఆర్డినేషన్. మనకంటూ కొన్ని రూల్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, బేసిక్ రూల్స్ ని. ఓకేనా. అంటే సొసైటీలో ఉన్న మెంబర్స్ కి కొన్ని రూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి అవి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, పార్లమెంటరీ సిస్టమ్ ఉంది, ఓకేనా, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉంది. తర్వాత ఇప్పుడు మనకి ఒక పిఎం ని మనం ఎలా ఎన్నుకోవాలి, ఒక సీఎం ని ఎలా ఎన్నుకోవాలి, ఒక ప్రెసిడెంట్ ని ఎలా పడితే అలా తీసుకోం కదా. సో దానికంటూ కొన్ని బేసిక్ రూల్స్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత స్పెసిఫైయింగ్ ద డెసిషన్ మేకింగ్ అథారిటీస్ ని కూడా ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఎవరికి సారీ కాన్స్టిట్యూషన్ అనేది డిజిగ్నేట్ చేస్తుంది, అసలు పవర్స్ అనేది ఎవరి చేతిలో ఉండాలి, ఏ టైప్ ఆఫ్ పవర్ ఎవరికి ఉండాలి అనే దాన్ని కూడా ఇది డిజిగ్నేట్ చేస్తుంది. ఓకేనా, విత్ ఇన్ ద సొసైటీ. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు డిసైడ్ ద లాస్ అండ్ పాలసీస్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకి ఇక్కడ పార్లమెంట్ కి ఇచ్చిన అధికారాలు ఏంటి, పార్లమెంట్ ఏం చేయొచ్చు అని చెప్తుంది ఇక్కడ. ఇట్ డిసైడ్స్ ద లాస్ అండ్ పాలసీస్ మీద డిసైడ్ చేయొచ్చు. తర్వాత ఇండియన్ మోనార్చియల్, అదే మనం మోనార్చియల్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటేనే అక్కడ ఏమవుతుందనంటే ఓన్లీ 1 పర్సన్ మాత్రమే ఉంటారు, వాళ్ళే రాజు, లైక్ ద కింగ్ అన్నట్టు. సో అలా కాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే మనకి ఎవరు ఏం చేయాలి, పార్లమెంట్ కున్న అధికారాలు ఏంటిది, సుప్రీం కోర్టుకున్న అధికారాలు ఏంటి, పిఎం కున్న అధికారాలు, సీఎం కున్న అధికారాలు, ఓకేనా.
సో ఇట్లా మనకి ప్రతి దాని గురించి అనేది చెప్పడం జరుగుతుంది. అంటే ఎగ్జిక్యూటివ్‌కి ఏ విధంగా అధికారాలు ఉంటాయి, లెజిస్లేటివ్‌కి ఏ విధంగా ఉంటాయి, జ్యుడిషియరీకి ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనకి ఎవరికి ఏ అథారిటీ ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అనే దాని గురించి చెప్తుంది. తర్వాత సెట్టింగ్ ద లిమిట్స్ ఆన్ ద గవర్నమెంట్ పవర్స్. గవర్నమెంట్ పవర్స్‌కి కొన్ని లిమిట్స్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫండమెంటల్ లిమిట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీఎంకి కొన్ని అధికారాలుంటాయి. ప్రెసిడెంట్‌కి అధికారాలున్నాయి. అలా అని ప్రెసిడెంట్ తన ఇష్టానికి చేయడానికి ఉంటుందా? లేదు. మళ్ళేం చేసేది కొన్ని లిమిట్స్ పెడతది. ఎందుకనంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఫస్ట్ పర్సన్, తనకు అన్ని అధికారాలున్నాయని మనం చదువుకుంటాం. కానీ ఇప్పుడు తనకు అన్ని అధికారాలున్నాయనని ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీ పవర్ పెట్టారనుకోండి. సో అప్పుడు ప్రెసిడెంట్ డైరెక్ట్ తన సొంత ఒపీనియన్ తీసుకోవచ్చా? లేదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తోటి డిస్కషన్ చేసి అదంతా ప్రాసెస్ ఉంటుందన్నట్టు. సో ఏదైనా కూడా ఓన్ డెసిషన్ అనేది ఉండదు. అది కూడా తన సొంత తనకు నచ్చిన వాళ్ళకి చేస్తా, నచ్చిన వాళ్ళకి ఇస్తా అంటే కుదరదు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో అది చెయ్యాలి. సో అందుకే కొన్ని లిమిట్స్ పెడతది అన్నట్టుగా. అప్పుడే కదా మన పరిపాలన అనేది సరిగ్గా జరుగుతది. ఓకేనా? సో గవర్నమెంట్ ఇంపోజ్ ఆన్ ఇట్స్ సిటిజన్స్ అండ్ ఎన్షూరింగ్ ద సిస్టమ్ ఆఫ్ లిమిటెడ్ గవర్నమెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకు కూడా ఇప్పుడు మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుందని మనం కూడా ఏది పడితే అది చేయడానికి ఉండదు కదా! చూడండి, ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్ట్ ద సిటిజన్ ఫ్రమ్ ద ఆర్బిటరీ అరెస్ట్ అండ్ ఇక్కడ చూడండి బేసిక్ లిటరేచర్ గాని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇవన్నీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేదాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలా అని మనం కూడా వాటిని మిస్‌యూజ్ చేయడానికి ఉండదు. దానికి కూడా ఏముంటుంది, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేది కూడా ఉంటుంది ఫండమెంటల్ రైట్స్ మీద గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్, ఎనబులింగ్ ద గవర్నమెంట్ టు ఫుల్ఫిల్ ద సొసైటల్ ఆస్పిరేషన్. సొసైటల్ ఆస్పిరేషన్ ఇక్కడ ఏమంటున్నా, ఇక్కడ గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనకి సొసైటీని ఏ విధంగా రూల్ చేయాలి, అసలు ఎలా ఉండాలి, ఏంటి అనే దాని గురించి మనకు చెప్తుంది. అయితే ఇక్కడ కాన్స్టిట్యూషన్ మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒక ఫ్రేమ్ వర్క్ అనే దాన్ని ఇస్తుంది. గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళ దాని ఒక అంటే ఏమంటారు గోల్స్ ఉంటాయి కదా, ఆ గోల్స్ ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనే దాని మీద ఇక్కడ మనకి ఒక ఫ్రేమ్ వర్క్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి 20th సెంచరీ తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఇంక్లూడింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ include the provisions and empower the government to take the positive measure addressing the inequalities and depressions మీద ఒక మెజర్ ని తీసుకురావడం జరిగింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే రిజర్వేషన్ గురించి. సో ఇట్లా మనకి ఏ విధంగా ఉండాలి సొసైటీ అనే దానికి, మనం ఏ విధంగా సక్సెస్ఫుల్ గా మనం మంచిగా డెవలప్ అవ్వాలి, ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఇది మనకి గైడ్ లైన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత ఎక్స్ప్రెసింగ్ ద ఫండమెంటల్ ఐడెంటిటీ. ఫండమెంటల్ ఐడెంటిటీ అంటే ఏంటి, ఇక్కడ చూడండి కాన్స్టిట్యూషన్ అనేది రిఫ్లెక్ట్ ద ఫండమెంటల్ ఐడెంటిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏం చేస్తున్నాము అనే దాని మీద ఇది మనకి ఒక అధికారాన్ని ఏ విధంగా ఇస్తుందో, సో ఇది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇండియన్ పీపుల్ ఏ విధంగా ఉంటున్నారు అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది. అర్థమైందా? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఏమంటున్నారు చూడండి, బై అగ్రింగ్ టు ద బేసిక్ సెట్ ఆఫ్ నార్మ్స్ అండ్ ప్రిన్సిపల్ సిటిజన్ ఫ్రమ్ ద కలెక్టివ్ పొలిటికల్ ఐడెంటిటీ. అండ్ మనకున్న అధికారాలే కాకుండా మనకు ఉన్న హక్కులు, అధికారాలు అండ్ దాంతోపాటు మన రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నింటికి కూడా ఇది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక ఐడెంటిటీ అనేది చూపిస్తుందని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్, ఎవాల్వ్డ్ అండ్ ఎనాక్టెడ్ ద కాన్స్టిట్యూషన్. అసలు ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా ఎవాల్వ్ అయింది, ఏ విధంగా ఎనాక్ట్మెంట్ అయింది, అంటే ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా? సో ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంది, ఇక్కడ కాన్స్టిట్యూషన్ అంటే ఏ విధంగా ఎవాల్వ్ అయింది అనే దాని గురించి మనం చేసుకుంటాం. ఇక్కడ చూడండి, డెవలప్ గ్రాడ్యువల్లీ ఓవర్ టైమ్. ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే, ఏదో ఒక రోజులో జరిగిపోయింది కాదు, ఇది గ్రాడ్యువల్ గా ఇంకా డెవలప్ అవుతూ కూడా ఉంది. అండ్ ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ డేటా ఆఫ్ ఆరిజిన్ అండ్ టిపికల్లీ అన్రిటర్న్. అంటే జస్ట్ మనం కాన్స్టిట్యూషన్ గురించి మొత్తం క్లియర్ గా చూద్దాం మళ్ళీ. ఇక్కడ చూడండి, రిలయింగ్ ద కన్వెన్షన్స్ అండ్ కస్టమ్స్ అండ్ హైలీ ఫ్లెక్సిబుల్, అడాప్టింగ్ చేంజింగ్ వాల్యూస్ అండ్ సోషల్ బెనిఫిట్స్ అండ్ లెజిస్లేటివ్ క్రియేచర్స్ అండ్ లెజిస్లేటివ్ సుప్రీం అండ్ జనరలీ యూనిటరీ ఇన్ నేచర్. అయితే ఇక్కడ మనము ఎవాల్వ్డ్ అండ్ ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ అసలు ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి తీసుకున్నప్పుడు ఇది చాలా టైం అనేది పట్టడం జరిగింది. అండ్ స్పెసిఫిక్ డేట్ ఆఫ్ ఆరిజిన్ అనేది ఇక్కడ మనకి ప్రీవియస్ గా లేకపోవడం అనేది ఉంది. ఇదంతా ఎందులో ఉంది మనకి అని అంటే ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ వల్ల టైంలో అంటే చాలా టైం పట్టింది, ఒక డేట్ ఆఫ్ ఆరిజిన్ లేదు, అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది, అక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది బ్రిటిష్ వాళ్ళది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాదు. సో ఇప్పుడు చూడండి, అయితే ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ అప్పుడు తర్వాత ఏం చేసాము అని అంటే
ఇక్కడ అంటే ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ కి ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ కి డిఫరెన్స్ చూసాం. ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమొస్తుంది అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్. ఎనాక్ట్ కాన్స్టిట్యూషన్ అంటే ఏమొస్తుంది అంటే యుఎస్ఏ స్టేట్ ఆఫ్ అమెరికా కానీ మళ్ళా మన ఇండియా కూడా ఎనాక్ట్మెంట్. అంటే మనకి ఏముంటుంది ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూసుకోవాలి. ఇక్కడ చూడండి డెవలప్డ్ గ్రాడ్యువల్లీ ఓవర్ ఏ టైం. ఇక్కడ వచ్చేసి ఒక స్పెసిఫిక్ డేటా ఆఫ్ ఆరిజిన్ పెట్టేసుకొని డెవలప్ చేశారు. అవునా కదా? ఇండియన్ కాన్స్టిట్యూషన్ తర్వాత డెలిబరేట్లీ క్రియేటెడ్ రిటర్న్ విత్ క్లియర్ పర్పస్. ఇప్పుడు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిటర్న్ అన్రిటర్న్ రిటర్న్, అమెరికా రిటర్న్. అదే ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ కి వస్తే ఇట్ ఈస్ ఎ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో ఇది డిఫరెన్సెస్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్ కి ఇది, ఓకేనా? ఇది ఎవాల్వ్డ్ కాన్స్టిట్యూషన్. ఎనాక్టెడ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇది వస్తుందండి. ఐ థింక్ ఇక్కడ తీసుకుంటే లెసర్ ఎక్స్టెండ్ తర్వాత మనకి అంటే యూజువల్లీ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, దానికి కూడా ఒక ప్రాసెస్ లో ఉంటుంది అన్నట్టుగా. తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది ఈజ్ ఏ సుప్రీం అండ్ క్రియేటింగ్ ద గవర్నమెంటల్ ఆర్గన్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మన ఇంగ్లీష్ అమెరికా అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పొచ్చు. నెక్స్ట్ ఫెడరల్ అండ్ యూనిటరీ కాన్స్టిట్యూషన్. మరి ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంది, యూనిటరీ కాన్స్టిట్యూషన్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ఫ్యూచర్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ విత్ ద పవర్ ఎక్సర్సైజ్డ్ ఓవర్ ద ఎంటైర్ కంట్రీ. ఇక్కడ ఫెడరల్ అన్నప్పుడు ఏమొస్తుందండి, సెంట్రల్ గవర్నమెంట్ దాని యొక్క పవర్స్ అనేది ఎంటైర్ కంట్రీలో ఎక్సర్సైజ్ చేయొచ్చు, అంటే ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ ద రీజనల్ గవర్నమెంట్స్ ఈచ్ విత్ జ్యూరిడాక్షన్ విత్ ఇన్ ఇట్స్ రీజన్ and govern the relationship between the central and regional government. More complex and legalistic and unitary constitution and detailed description of the power between the central and regional government. అయితే దీనికి ఎగ్జాంపుల్ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సింపుల్ గా ఫెడరల్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉందా, స్టేట్ కి అధికారాలు సెంట్రల్ అధికారాలు సపరేట్ గా ఉన్నాయా? సో స్టేట్ లిస్ట్ ఉంటుంది, సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, మనకి తెలుసు కదా. దీంతో పాటు కాంకరెంట్ లిస్ట్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే కాంకరెంట్ లిస్ట్ కి ఎవరికి ఎక్కువ అధికారాలు ఉంటాయంటే సెంట్రల్ కి. సో అంటే ఏమవుతుంది, ఇక్కడ సపరేట్ అధికారాలు ఉన్నప్పటికీ ఇది పవర్స్ అనేది ఒక సందర్భం వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఫెడరల్ కంట్రీ యూనిటరీ బయాస్ అంటాం. సో అంటే మనము ఎమర్జెన్సీ సందర్భంలో మనం యూనిటరీ అనే దాన్ని చూడొచ్చు. అంటే ఇక్కడ మనకి సెంట్రల్ లో తీసుకుంటే ఇక్కడ మనకి ఎవరు ఉంటారు, ఎమ్మెల్యేలు ఎంపీ మినిస్టర్స్ ఉంటారు కదా. అదే స్టేట్ లో తీసుకుంటే మనకి ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఉంటుంది. సో ఇట్లా మనకి సపరేట్ గవర్నమెంట్ ఉన్నా కూడా మళ్ళీ అధికారాలు ఏ విధంగా ఉంటాయి, రీజనల్ గవర్నమెంట్ ఉంటుంది. కానీ అవన్నీ మళ్ళీ ఎవరి కిందకి వస్తాయి, సెంట్రల్ కిందకి వస్తాయి. అంటే స్టేట్స్ అనేవి ఇది సెంట్రల్ అనుకోండి, ఓకేనా? ఇది సెంట్రల్, ఇదంతా సెంట్రల్, ఇది స్టేట్స్ అనుకుందాం చిన్న. ఓకేనా? సో సెంట్రల్ కి ఏంటంటే స్టేట్స్ మీద అధికారం అనేది ఉంటుంది. స్టేట్స్ కి సపరేట్ అధికారాలు ఉన్నప్పటికీ సెంట్రల్ నుంచి వేరైపోయిన సపరేట్ గా ఉంటా అని చెప్పే అధికారం ఉండదు, ఓకేనా? సో సెంట్రల్ కి స్టేట్స్ కి సపరేట్ అధికారాలు ఉన్నప్పటికీ మళ్ళీ అన్ని ఎవరి కింద వస్తాయనంటే సెంట్రల్ కింద రావడం జరుగుతుంది. అది కూడా సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ మాట్లాడడం ఉంటుంది, అది నేను ఫర్దర్ క్లాసెస్ లో చెప్తాను మీకు. నెక్స్ట్ యూనిటరీ కాన్స్టిట్యూషన్. యూనిటరీ అంటే ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ విచ్ all government powers are concentrated and central government can delegated the powers of various agencies and ఇక్కడ do not need to the address the distribution of the powers between the different government. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఫెడరల్ అన్నాం కదా, ఫెడరల్ అన్నప్పుడు ఏమైతుంది, పవర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది సెంట్రల్ కి స్టేట్ కి, ఓకేనా? సెంట్రల్ స్టేట్ తర్వాత స్టేట్ నుంచి ఎవరికి ఉంటాయండి పవర్స్, ఇక్కడ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ గా తీసుకుంటాం. తర్వాత పంచాయతీ అంటే ఇక్కడ ఏంటి, మున్సిపాలిటీస్ ఉంటది, పంచాయతీస్ ఉంటది. ఇట్లా మనకి ఏమైతే అంటే పవర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటది, ఓకేనా? అదే ఇక్కడికి వస్తే ఒకటే అని చెప్తున్నాను, అంటే డు నాట్ అడ్రస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పవర్స్ బిట్వీన్ ద లెవెల్ ఆఫ్ ద గవర్నమెంట్. పవర్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మనకి ఉండదు. అది ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రిటన్, శ్రీలంక, సింగపూర్ ఇలాంటి వాటిలో మనం చూడొచ్చు, ఓకేనా? నెక్స్ట్ లీగల్ అండ్ నాన్ లీగల్ నార్మ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా యూజ్ అయిద్దండి, ఇప్పుడు నేను చెప్పేది మీకు గుర్తుపెట్టుకోండి. లీగల్ అండ్ నాన్ లీగల్ నార్మ్ ఇన్ కాన్స్టిట్యూషన్ లా. లీగల్ నార్మ్స్ అంటే ఏంటంటే ఇక్కడ చూడండి, ఎన్ఫోర్స్డ్ అండ్ అప్లైడ్ బై కోర్ట్. వీటిని ఎవరు ఎన్ఫోర్స్ చేశారు, ఎవరు అప్లై చేశారు లీగల్ అన్నప్పుడు, కోర్టు ద్వారా. అండ్ కోర్ట్ ప్రొవైడ్ ద రిలీఫ్ అండ్ రీడ్రెస్ ఇఫ్ దీస్ నార్మ్స్ ఆర్ వయలేటెడ్. ఒకవేళ ఇవి వయలేట్ అవుతున్నాయి అని అంటే దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీగా ఉంటారండి, కోర్టు. అదే నాన్ లీగల్ నార్మ్స్ అని అంటే ఇక్కడ చూడండి, అరైజ్ ఓవర్ ఏ టైమ్ త్రూ ద రిపీటెడ్ ప్రాక్టీసెస్. రిపీటెడ్ అంటే అది ఇంకెప్పుడు అది చేయాల్సి వస్తుంది అన్నప్పుడు దాన్ని నాన్ లీగల్ గా తీసుకుంటాం, కానీ దానికి ఎలాంటి ఐడెంటిటీ అయితే కోర్టు ద్వారా ఉండదు, ఓకేనా?
సో ఇక్కడ చూసుకుంటే కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇప్పుడు కొన్ని మన పద్ధతులు ఫాలో అవుతాం కదండి, మన ట్రెడిషనల్గా వస్తున్నాయి అని, తరతరాలుగా వస్తున్నాయి అని. సో అలాంటిది అన్నట్టుగా. నెక్స్ట్, ఇది కాన్స్టిట్యూషన్ నుంచి ఎలాంటి శాంక్షన్స్ ఉండదు, ఇది అన్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్కి రిలవెంట్గా వస్తుందని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బ్రిటన్ తీసుకున్నప్పుడు వెరీ యాక్టివ్ రోల్ అనేది ఇందులో ఉంటుంది. అదే ఇండియా తీసుకున్నప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ఉంటుంది. దీనిలో రిలేషన్షిప్ బిట్వీన్ ద ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేటివ్ అనేది ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, కాన్స్టిట్యూషనల్ లాస్. అసలు కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్రిటనా కదా? ఫస్ట్ థింగ్ క్వశ్చన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్. ఓకే, సో బ్రిటన్ కాన్స్టిట్యూషన్ లో ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి, సర్వ్ యాజ్ ద ఫార్మల్ సోర్స్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ లాస్ ఇన్ ఏ కంట్రీ రిగార్డింగ్ ద సుప్రీం అండ్ ఫండమెంటల్ లా ఆఫ్ ద ల్యాండ్. సో ఇది రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇది అంటే మనకి ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు అన్ని అంటే సార్వభౌమ అధికారాలు అని అంటే లైక్ అన్ని లైక్ ఎక్కువ పవర్స్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనం వ్రాతపూర్వకంగా రాసుకుంటాం కాబట్టి. అండ్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఎనీ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్ అవుట్ సైడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ డీమ్డ్ ఒకవేళ కాన్స్టిట్యూషన్ లో లేని నేను చేస్తాను, నేను పరిపాలిస్తాను, నేను తీసుకొస్తాను అని అంటే కుదరదు. నువ్వే పరిపాలన చేసినా, ఎవరు వచ్చినా కూడా, ఎవరు పిఎం అయినా, ఎవరు సీఎం అయినా, ఎవరి దేశాన్ని పరిపాలించినా కూడా అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ చేయాల్సిందే. ఇఫ్ డోంట్ మతలబ్ ఐ వాంట్ టు గో బిహైండ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఎవరు యాక్సెప్ట్ చెయ్యరు. సో దట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అండ్ పవర్స్ అనేది గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, సో లైక్ అన్ఆథరైజ్డ్ కానీ, ఏ విధంగా అంటే ఎవరికి ఏ విధంగా వాళ్ళు ఏ విధంగా వర్క్ చేయాలనే దానికి ముందే డిసైడ్ చేయబడి ఉంటుంది. సో వాళ్ళు అకార్డింగ్ టు దట్ వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైతే బియాండ్ ద కాన్స్టిట్యూషన్స్ వెళ్తారో అది అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది కోర్టు ద్వారా. వాళ్ళకి నచ్చినట్టు చేస్తాము అని అంటే అది కోర్టు అనేది ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఆర్గానిక్ అండ్ లివింగ్ నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ అనేది డైనమిక్ అండ్ మస్ట్ అడాప్ట్ టు చేంజింగ్ ద టైం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే కాన్స్టిట్యూషన్ అనేది రిజిడ్ అండ్ డైనమిక్ అని అంటాం మనం. ఓకే, సో ఇక్కడ డైనమిక్ అని ఎందుకు అంటున్నాం అనంటే మనము చాలా టైమ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అలా అని ఎలా పడితే అలా చేంజ్ చేసుకోరు, దానికంటూ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా మనం ఆ రూల్స్ రెగ్యులేషన్ ఫాలో అవుతూ చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఈ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడంలో అంటే ఏదైతే జ్యుడిషియరీ రోల్ ఉంటుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. అమెండ్మెంట్ అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో దిస్ ఈస్ ద జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ ప్రీ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఒకసారి దీన్ని చదువుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.